సాంచల్ భీములు ఎలా నింపుతారో చూడండి ఫ్రెండ్స్. ఇలా నింపిన భీముని మిషన్కి ఎక్కించి మిషన్ మీద మనకు బట్ట తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీటిని భీములు నింపడం అంటారు. బాంబేలో పద్మనగర్ కాలనీలో ఇక్కడ మనకు భీములు నింపి ఆ భీముని మళ్ళీ మిషన్కి ఎక్కిస్తారు. మిషన్కి ఎక్కించిన తర్వాత మనకు బట్ట అనేది క్లాత్ అనేది తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మిషన్ మీద మగ్గం ఎలా నేస్తుందో, క్లాత్ని ఎలా సాంచలు నడుపుతున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇది సాంచలు అంటారు, మగ్గం పవర్లూమ్ సాంచలు అంటారు. ఇక్కడ మొత్తం ఇవే ఉంటాయి. మన పట్టణాల విలేజ్లో మాత్రం హ్యాండ్లూమ్స్ చేతితో నేసిన మగ్గాలను చూసాం కదా. ఇప్పుడు మనం ఈ పవర్లూమ్స్ మిషన్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము హ్యాండ్లూమ్స్ కాకుండా పవర్లూమ్స్ మగ్గం మీకు చూపించాను. ఇలా బట్ట అనేది మనకు తయారవుతుంది. అలా తయారైన బట్టని మనకు ఫోల్డ్ చేసి రౌండ్ చేసి మన బట్టల షాపులలో కూడా సేల్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, పవర్లూమ్ మీద బట్ట ఎలా తయారవుతుందో చూడండి ఫ్రెండ్స్. రకరకాలుగా డిజైన్స్ కూడా మనం ఇందులో వేస్తారు. మనకు నచ్చిన విధంగా డిజైన్ పట్టి అనేది ఉంటుంది. ఆ పట్టిని బట్టి మిషన్లో మనకు బట్ట తయారు కావడం జరుగుతుంది. బొంబాయిలోని పద్మశాలిపురం పద్మనగర్ వరాలదేవి మాత దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మేము ప్రజెంట్. ఇక్కడ ఒక గుండం కూడా ఉంది, చెరువు పెద్దది. చూడండి ఫ్రెండ్స్, వజ్రేశ్వరి కాదు, వరాలదేవి. వరాలిచ్చే దేవి, వరాలదేవి టెంపుల్. సో ఇప్పుడైతే మేము వరాల మాత టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ టెంకాయలు తీసుకొని మందిరంలోకి వెళ్ళాలి. అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని చూపిస్తాను. చాలా మహిమగల దేవత, పవిత్రమైన అమ్మవారు. ఇక్కడ మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది నమ్మకం. చూడండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా హనుమాన్ విగ్రహం చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ వరాలదేవి టెంపుల్ పక్కకే సాయిబాబా టెంపుల్ దగ్గర నిర్మించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎత్తైన హనుమంతుడు ఎలా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే బొంబాయి మెయిన్ సిటీకి వెళ్తున్నాము. మేము చిన్న మినీ ట్రావెల్స్ కూడా కట్టుకున్నాము. ట్రావెల్స్లో అందరం వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ సిటీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గేట్ ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ మరియు సముద్రంలోని ఓడలు మీకు అన్ని వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూసి ఎంజాయ్ చేయండి. ముందుగా మనము జూ పార్క్ వెళ్తున్నాం, ముంబై జూ పార్క్కు. చూడండి ఫ్రెండ్స్, ఇదే పార్కు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము గేట్ ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, బీచ్ అన్నీ చూపిస్తాను. ఇప్పుడు మేము ట్రావెల్లో ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్. ఇంకో జగన్ అవుతుంది గైస్ మనం చూడండి మీ అప్ప చెప్పు చెప్పు గైస్ ఇప్పుడు మేము బొంబాయి కొన్నాం ఇప్పుడు మళ్ళీ ఇంకో బొంబాయి కొన్నాం ఎక్స్ట్రాలు ఎందుక ఇదే ఇదే
క్వశ్చన్ అడగచ్చు మరి జవాబు కూడా వినాలి కదా. తెలంగాణ నుంచి బొంబాయి వచ్చిన తెలంగాణ మరి రాహుల్ రాయాలి నేషనల్ లీగ్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. ఏ నీకు తెలియదు లేదు మన ఇంకా లక్ష్మి లక్ష్మణుడు రైల్వే స్టేషన్ సిఎస్టీ స్టేషన్ మెయిన్ స్టేషన్ ఇక ఇది మంచిగా ఉన్నాయి మంచిగా లైట్ నైట్ రాత్రిగా మా లైట్ మంచిగా ఉంటుంది. డబుల్ డెక్కర్ బస్సు చూడు డబుల్ డెక్కర్ అలా డబుల్ డెక్కర్ మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం గేటాప్ ఇండియా దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుండి ముంగల్కి కొద్ది దూరం వెళ్తే మనకు గేటాప్ ఇండియా వస్తుంది. నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అందరూ మా వాళ్ళందరూ నిలబడి ఇక్కడ చూస్తున్నారు పిల్లలందరూ దిగారా లేదా అని. ట్రావెల్ నుంచి ఎదురుగా కనిపిస్తున్న దాంట్లో నుంచి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకు గేటాప్ ఇండియా వస్తుంది. ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నారు ముంబై మున్సిపాలిటీ వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ముందుకు వెళ్తే మనకు గేటాప్ ఇండియా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, గేటాప్ ఇండియా దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియాకి వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నది గేట్వే ఆఫ్ ఇండియా. ముంబై నగరంలోని అపోలో బందర్ ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉంది. దానికి ఎదురుగానే తాజ్ హోటల్ కూడా ఉంది. దీని ఎత్తు 85 మీటర్లు. ఇదొక స్మారక కట్టడం. సముద్రం ద్వారా వచ్చే అతిథులకు ఇదొక స్వాగత ద్వారం. బోట్ల ద్వారా ముంబై వచ్చే సందర్శకులకు ముందుగా కనిపించేది కూడా ఇదే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని బోట్లు ఉన్నాయి. ఇక్కడ సందర్శకులు అందరూ ఇక్కడ బోట్లో వెళ్ళి ఆ సముద్రం చుట్టూరా మనం ఒక ట్రిప్ కొట్టి రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, అరేబియా హిందూ మహాసముద్రం ఇండియా మ్యాప్లోని చివరంచులో ఉన్నటువంటి మహాసముద్రంలో దగ్గర ఉన్నాము. గేట్వే ఆఫ్ ఇండియా. చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సముద్రం దగ్గర ఉన్నాము. మన భారతదేశ పటంలోని సముద్రం లాస్ట్ అంచులో ఉన్నాము. సముద్రం దగ్గర బీచ్కి వెళ్తున్నాము. బీచ్కి వెళ్ళే మార్గంలో మనకు ఒకటి కేబుల్ బ్రిడ్జ్ కూడా వస్తుంది. మీకు ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ట్రావెలింగ్లో ఉన్నాము. మినీ బస్సు అందులో నుంచి మీకు ఈ వీడియో పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కొన నుంచి కనిపిస్తున్న సముద్రం మొత్తము చివరంచున మన భారతదేశం చివరంచున్నది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ అందరూ నిలబడి ఫోటోషూట్లు అన్నీ దిగుతున్నారు. అక్కడ నుంచి బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కేబుల్ వంతెన దగ్గరికి వచ్చాము. భారతదేశంలోని అతి పొడవైనటువంటి వంతెన నూతనంగా నిర్మించడమైనది. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రదేశంకి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, బాంబేలోని బాంద్రా నగరంలో నిర్మించిన భారీ పొడవైన 5 కిలోమీటర్ల మేరకు ఈ వంతెన కంటిన్యూగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఉన్న సముద్రం మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మన భారతదేశం చివరంచులో ప్రయాణిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా కళ్ళు చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు. మీకు కూడా చూడాలనిపిస్తే బాంబే విజిట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పు అందరూ. ఫ్రెండ్స్, చూశారు కదా, చాలా పొడవైనటువంటి భారీ అతిపెద్ద వంతెన. మరి ఎక్కడా లేని పెద్ద వంతెన ఇది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మన మహానగరంలో బాంద్రా దగ్గర టోల్ ప్లాజా ఉంది. చాలా పెద్దది. దీనికి 12 టోల్ ప్లాజాలు ఉన్నాయి. అందులో నుంచి మేము ఒకటి వెళ్ళాము. ఇప్పుడు రోడ్లు మాత్రం చాలా విశాలంగా ఉన్నాయి. ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ రోడ్లను వేయడం జరిగింది. ఇప్పుడైతే మేము మళ్ళీ బీచ్కి వెళ్తున్నాము. లాస్ట్ బీచ్లో ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బీచ్కి వచ్చేసాము. బాంబేలోని
బాంద్రా దగ్గర బీచ్ ఇది చాలా పెద్దది. ఇప్పుడైతే చూసిన గేట్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్న సముద్రం మొత్తం కూడా ఈ సముద్రమే. ఇక్కడ దీన్ని బీచ్గా ఏర్పాటు చేశారు. ఈ బీచ్లో మనం ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. మిల్కిందమ్మా సరే ఎగురురి ఎగురురి ఎగురురి. వచ్చనే పెద్ద పచ్చడి. ఫ్రెండ్స్, ఇప్పుడు మా పిల్లలు మా వాళ్ళందరూ బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా రాధికమ్మ అయితే అవతలేదు. చూడండి ఫ్రెండ్స్, చాలా జోరుగా హుషారుగా ఉన్నారు. ఇంతసేపు జర్నీ చేసి ఇప్పుడు తిరిగి అలసిపోయారు. ఇప్పుడు బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రిప్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సాయి ఓకే ఫ్రెండ్స్, మా ట్రిప్ ఇంతటితో ముగించుకొని మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఎక్కాము. ఈ ల్యాప్టాప్లో మేము తీసిన వీడియో మళ్ళీ చూసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఏసీ బోగిలో వచ్చాము. నుంచి మొత్తం బొయారాలు ఉంటాయి. అత్తమ్మా బొయారాలు అంటావుగా చూడు అంటావు. చీకటి చూడు అది అంతా అదే.
దిగమ్మ 11 15 16 వస్తాయి డ్రాయింగ్ ఇక్కడ నుంచి మొత్తం కందారం గట్లే ఉంటాయి. ఇక్కడ మొత్తం గుహలు, బొయ్యారాలు, చెట్లు, మొత్తం ఈ అడవిలోనే 1.5 2 అవర్స్ ట్రైన్ నడుస్తుంది. మేము మళ్ళీ మా ఊరికి బయలుదేరాము హైదరాబాద్. బొయ్యారాలు వస్తూనే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా బొంబాయి చూడాలనుకుంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి ప్రదేశాలు చూడాల్సినవి. ఓకే, ఇక్కడ మా వాళ్ళు షాపింగ్ ట్రైన్లో కూడా వదలట్లేదు. ట్రైన్లో కూడా షాపింగ్ చేస్తారు. వీళ్ళకి ఎక్కడ పోయినా ఆడోళ్ళకి ఇది ఒప్పించి షాపింగ్ ట్రైన్లో కూడా షాపింగ్ వదలలేదు. వానికి మాత్రం పండగ, మాకు మాత్రం పొక్క గోయిందా. మాకు టైం లేక కొన్ని ప్రదేశాలు మాత్రమే వీక్షించాము. మీరు కూడా ఇంకా చాలా చూడాలనుకుంటే బొంబాయి ట్రైన్ బుక్ చేసుకోండి లేదా ఫ్లైట్కి వెళ్ళండి. మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళి బాంబేని సందర్శించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.